మేడం గారు మీ పేరు? నా పేరు గోవిందమ్మ అండి. మేడం గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో మహిళల గురించి ప్రత్యేకంగా మహిళా సాధికారత నేను సాధించాను, నేను చేసినంత మహిళా సాధికారత ఈ గవర్నమెంట్ లో జరగట్లేదని చెప్పి అంటాడు. దాన్ని ఎలా చూస్తారు మహిళగా? జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్ అండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర తెలుగుంటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే ముందు ఆయన పరిపాలనలో మహిళలకి ఎలాంటి రక్షణ కల్పించారనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కూతవేటు దూరంలో ఆయన ఇంటికి కూతవేటు దూరంలోనే ఒక పాప అఘాయిత్యానికి గురైనప్పుడు ఆయన ఎంతవరకు ఆమెకి న్యాయం చేశారో చెప్పమానండి ఫస్ట్. అలాగే ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చాం అన్నారు, దాన్ని ఎంతవరకు అమలు చేశారనేది కూడా ఆలోచించమని చెప్పండి. అలాగే రాజధాని నిర్మాణం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో వేల ఎకరాల భూముల్ని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినటువంటి మహిళలు ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయానికి నడి రోడ్డున నిలబడి పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద ఏ రకంగా దాడులు చేశారు, వాళ్ళని ఎన్ని మాటలు అన్నారు, వాళ్ళ మంత్రుల చేత కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేల చేత కానివ్వండి, అంటే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఎన్ని రకాలుగా అవమానించారు, ఎంత అసలు అమానుషంగా మాట్లాడారు. అలాగే ఆ మహిళల మీద ఏ రకమైనటువంటి అక్రమంగా కేసులు బనాయించారు, వాళ్ళని ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈయన చేసింది ఏంటండి? మహిళలకు ఎంతవరకు న్యాయం చేశారు ఈయన? చెప్పమనండి. ఇప్పుడు ఆయన మాట్లాడే ముందు అది కూడా మాట్లాడాలి కదా. ఆయన చేసినటువంటి పరిపాలనలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించారు, మహిళలకు ఏం చేశారు. ఏదో ఒకళ్ళిద్దరిని పెట్టుకొని నేను చెప్పి ఆయన ఏదో చేశాడని చెప్పి ప్రగల్భాలు పలకడం కాదు. వాస్తవానికి మేము మా టైంలో బాగా జరిగింది, మహిళలకు ఎక్కువ ఇచ్చాం, ఈ గవర్నమెంట్ వచ్చింది మహిళలకు అసలు ఏమీ చేయట్లేదు, పథకాలు కూడా ఇవ్వలేదు, నేను ఉంటే ఇచ్చేసామని మాట్లాడుతున్నాను. అవునండి. ఇప్పుడు ఆ రకంగా చేసిన మనిషి ఈ రోజు ప్రజలు ఎందుకు కాదనుకున్నారో ఒకసారి చెప్పమనండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు చీకొట్టారు ఆయన్ని? ఆయన మంచిగా చేస్తే, మంచి పరిపాలన ప్రజలకు అందిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి కదా. అలా కాకుండా ఎందుకు చీకొట్టి ఇంటికి పంపించారు? ఎందుకు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు వాళ్ళని? అది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పరిపాలన ఎలా ఉంది తెలుస్తుంది కదా. ఇప్పుడు మా మీద ఉన్నటువంటి కేసులు కూడా అవి ఏం చేయకపోయినా కూడా అన్యాయంగా చేశారని చెప్పి మా మీద కేసులు కొట్టివేస్తున్నారు. అలాగే మాకు ఇవ్వాల్సినటువంటి వార్షిక కౌలను మాకు అందిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అడవిని కల్పించేటువంటి ప్రాంతం అంతా కూడా క్లీన్ చేసి ఎంతో బాగుంటుంది. ఇంక మళ్ళీ రాజధాని నిర్మాణాలను మొదలు పెడుతున్నారు. రేపు 10 నుంచి కూడా టెండర్లకు పిలుస్తున్నారు. ఇక్కడ పనులు మొదలవుతాయి, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే అన్ని కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా అందరూ ఉపాధి పొందుతూ ఎంతో హాయిగా వాళ్ళు గడపబోతున్నారు జీవితాన్ని. అంటే గతంలో కూడా చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు, విద్యార్థుల మీద ఆయన టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాడు, అధికారంలోకి వచ్చాడు. మహిళలు చేస్తానంటే నేను మద్యపాన నిషేధం చేస్తాడు, గతంలో మహిళలకి 0 వడ్డీకి రుణాలు ఇస్తాడు, పాల వడ్డీ రుణాలు ఇస్తా అన్నాడు, మహిళలకి ప్రాముఖ్యత ఇస్తా అన్నాడు. రాష్ట్రీయాలు జరిగినప్పుడు ఎందుకని బయటికి రాలేపాడు? ఇప్పుడు వచ్చి ఎలా మాట్లాడారు మహిళల గురించి? ఏవైనా అధికారం కోసం అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడతారండి. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుర్చీలో కూర్చోగానే ఏమైపోతుందో అర్థం కాదు. వారు ఇచ్చినటువంటి మాటలు ఎడిపోతాయో అర్థం కాదు. మరి చట్టాలను గౌరవిస్తూ ఉంటారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటారు. మరి దానికి అన్ని వ్యతిరేకంగానే చేసుకొచ్చారు ఆయన పరిపాలన 5 ఏళ్ళు కూడా. మహిళలకు సాధికారత ఏం చేశారండి? ఎలాంటి రక్షణ కల్పించారు? 0 వడ్డీ అని చెప్తారు, ఏది కూడా చేసింది లేదు. అమ్మఒడి అన్నారు, కొంతమందికి చెందింది కానీ అది అందరికీ అయితే చెందలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? బస్సులను పెడుతుందా? బస్సులు అదే ఫ్రీ బస్సు అని చెప్పారు కదా, టికెట్ లేకుండా బస్ సౌకర్యం కలిగిస్తుందని చెప్పారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏమైనా సంక్షేమ పథకాలు అందిస్తున్నారా? నన్ను ఆయన అడుగుతారు, కాదనట్లేదు. కానీ ఆయన చేసినటువంటి అప్పులకి ఇప్పటికీ కూడా ఒక ఇదికి రాలేకపోయాం. అంటే ఆయన అన్ని అప్పులు అంటే రాష్ట్రం మీద అన్ని అప్పులు బనాయించేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా వచ్చి దాన్ని ఏ రకంగా మనం అప్పులు తీర్చి ముందుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కటి నెమ్మదిగా సంక్షేమ పథకాలను వాళ్ళు అమలు చేస్తున్నారు. చేయట్లేదని ఎవరంట్లా. వృద్ధాప్య పింఛన్లు నెల ఎలా వస్తున్నాయండి? మరి అది జరుగుతుంది కదా. అలాగే వితంతు పెన్షన్లు కానీ ఇవేవి కూడా ఆగలేదు. ప్రతి నెల వాళ్ళు సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నారు. అదే విధంగా రేపు మహిళా దీవెన కానివ్వండి, ఇంకా ఈ బస్ సౌకర్యాలు కానివ్వండి, సిలిండర్ల విషయం కానివ్వండి, నిదానంగా వాళ్ళు చేస్తారు. అమ్మఒడి అన్ని ఇచ్చేసాడు, ఫ్రీ బస్ అన్నారు, ఇంత మటుకు ఇవ్వట్లేదు. కానీ వ్యంగ్యంగా అంటాడు దాన్ని కూడా. మా రాయలసీమ మహిళలు ఫ్రీ బస్సు ఇస్తే వచ్చేసేవాళ్ళు, బస్సులో వచ్చి ఇక్కడ ఏదో అమరావతి ఏదో పనులు జరుగుతున్నాయి అంటే అమరావతి డెవలప్ చేస్తున్నారంటే, కానీ వ్యంగ్యంగా ఇంకా అక్కసిందుకులు ఒక రాయలసీమ ప్రజలే ఉందండి, ఆడవాళ్ళు ఏముంది. ఇప్పుడు మరి
అమరావతి ఆడపడుచులు ఏం పాపం చేశారని మరి ఆ రకంగా దాడులు చేశారు. ఆ దాడులు చేసినప్పుడు మరి మీరు వచ్చి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడలేదు? ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళ యొక్క పరిపాలన ఆ విధంగా ఉంది, కన్ను కుట్టే విధంగా ఉంది వాళ్ళ పరిపాలన. ఎదురు మనిషి ఓర్చుకోలేని విధంగా ఉంది కాబట్టి నేను చేయలేని పని వాళ్ళు చేసి చూపిస్తున్నారు, ప్రజలు హర్షిస్తున్నారు దానికి. కాబట్టి దీన్ని ఎలాగైనా మళ్ళీ ఒక అవాస్తవాలను తీసుకెళ్లి ప్రజల్లోకి మళ్ళీ ఏదో ఒక పుకార్లు లేపి వాటిని గనక స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కూడా అదే నమ్ముతారు, మళ్ళీ ఏదో ఇస్తారు అవకాశం అని చెప్పి అనుకుంటున్నారేమో. ఒకసారి ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు అంత చేతగాంతనంగా ఏం లేరు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అదే అమలవుతుంది కాబట్టి, ఎందుకంటే ఏ కోసాగా కూడా ఇంత కూడా ఆశ అనేది లేదు మీ పట్ల. మీరు ఏదో రాష్ట్రానికి మంచి చేస్తారనేది లేదు, అన్ని వర్గాలు ఒక వర్గం కాకపోయినా కనీసం ఏదో ఒక వర్గం వరకైనా న్యాయం చేస్తారనే ఉద్దేశం అయితే లేదు. అన్ని వర్గాల వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మీకు అనేది అవకాశం లేదు. ఆ 11 సీట్లు ఈసారి అయితే ఆ 11 సీట్లు కూడా ఈ రకంగా మాట్లాడితే, ఎందుకంటే దయ్యాల నగరం అని ఒకటి గాయించారు, అమరావతి దేవతల రాజధాని దయ్యాల నగరం అని మాట్లాడడానికి నోరేలా వస్తుందండి? మేము అనగలం, ఇక్కడ అదే అమరావతి నగరంలో పందులు పొరలాడుతున్నాయని మేము అనగలం, కానీ అనలేం, మాకు ఆ సంస్కారం లేదు, ఇవ్వలేదు దేవుడు. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకొని వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు చూసుకొని నేర్చుకొని, కావాలంటే నేర్చుకొని మీ తప్పులను ఒప్పుకొని మళ్ళీ ఏదైనా చేయాలనుకుంటే చేయండి తప్పితే ఏదో చిన్న చిన్న పదవులకి ఆశించి అంటే ఆ రకంగా రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి అలాంటి మంచి ప్రయత్నాలు అయితే మీరు మాత్రం దయచేసి చేయొద్దని మా యొక్క మనవి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే ఏదైతే పోసన్ మురళీకృష్ణ అరెస్ట్, మహిళల మీద ఆయన చేసిన వ్యాఖ్యల గురించి చేసిన అరెస్ట్ ని ఇంకా వాళ్ళు సమర్థించుకోవడానికి ఎలా చూస్తారు? ఏ రకంగా అయినా కూడా ఒక మనిషి అన్యాయంగా ప్రవర్తించినా, అన్యాయంగా దుర్భాషలాడినా ఏ గతి పట్టాలో అదే గతి ఆయనకు పట్టింది. అయినా కూడా ఇంకా వాళ్ళ యొక్క మనుషులకి ఎవరికి కూడా బుద్ధి లేకుండా ఆయన ఏదో గొప్ప నిర్వాహకం చేశాడని చెప్పి వెళ్ళి పరామర్శించి రావడం, ఏదో రకంగా ఆయన చేసింది మంచి పని, వీళ్ళు ఈ రకంగా ప్రభుత్వం టార్గెట్ చేసుకొని ఏదో చేయాలని చూస్తుందని వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పొప్పులు ఈ రోజు చట్టపరంగా వెళ్ళి ఆయన నిజాలు తేల్చుకొని ఈ రోజు వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళ యొక్క బాధ్యతని, వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు పోలీసులు. మరి గతంలో చూసినట్టయితే మీరు చట్టపరంగా వెళ్ళారా? బాబు గారు ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదో ఒక అభాండాన్ని ఆయన మీద మోపి 52 రోజులు జైలు పాలు చేశారే, ఆయన మరి తప్పు తేల్చగలిగారా? ఆయన ఈ తప్పు చేశాడని నిరూపించగలిగారా? లేదు కదా. అన్యాయంగా ఒక మనిషి పట్ల ఎవరైనా కానీ ఏ రకంగా అమానుషంగా ప్రవర్తిస్తే చివరికి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాం, ఎలాంటి దుర్బల పరిస్థితిని ఎదుర్కొంటాం అనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఎప్పటికైనా తప్పులు తెలుసుకోండి, మాది తప్పే అని ఒప్పుకుంటే మంచిది. లేదు మేము ఇంకా ఏం చేయలేదు కానీ మాకు అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా తప్పు చేసిన వాడికి శిక్ష అనేది ఎప్పటికైనా ఏ రూపానైనా పడుతుంది అనేది భగవంతుడు చూపించేటటువంటి నిదర్శనం. లాస్ట్ ఫైనల్ చెప్పండి, మహిళలు ఏదైతే కోరుకున్నారో లబ్ధి ఏదైతే చేకూరుతుందో గవర్నమెంట్ అది చేకూరుతుందని నమ్ముతున్నారు? చేకూర్చుతుందని కాదు, చేకూరుస్తుందనే నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ చాలా మందిలో ఒక ఏంటంటే ఒక నిరాశ అనేది ఎదురుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, అమలవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ యొక్క ఇది. అయితే మేము చెప్తుంది ఏంటంటే నిదానంగా అయినా తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని చేసి చూపిస్తుంది అనేది మా యొక్క గట్టి నమ్మకం. ఎందుకంటే అభివృద్ధి చూస్తున్నాం, ఫస్ట్ ఆయనకి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కాబట్టి దీంతో పాటే దాన్ని కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే అప్పుల పాలై ఉన్నాం కాబట్టి కొంచెం ప్రజలు కూడా తెలుసుకొని వాళ్ళు తప్పకుండా చేస్తారనే ఆకాంక్షతోనే ఉండాలని కూడా మేము అందరి అభిప్రాయం.